జై శ్రీమన్నారాయణ. భరతుడు చెబుతూ ఉన్నాడు, ఓ పూజ్యుడా, ఓ మహర్షి, ఇదిగో ఈ ప్రక్కన దీనంగా ఉండి దుఃఖపడుతూ ఆ దుఃఖములో ఆహారము కూడా సరిగ్గా తీసుకోకపోవటం వల్ల బాగా కృషించి ఉండి దేవతలాగా కనిపిస్తూ ఉండేటటువంటి ఇదిగో అమ్మ దశరథ మహారాజు పట్టమహిషి అయినటువంటి అమ్మ, పురుషశ్రేష్ఠుడైనటువంటి సింహ విక్రాంతగామినం, సింహంలాగా నడిచేటటువంటి శ్రీరామచంద్రుణ్ణి కన్నటువంటి తల్లి కౌసల్యాదేవి మా అమ్మ. ఇదిగో ఓ మహర్షి కౌసల్యాదేవి అంటూ కౌసల్యాదేవిని పరిచయం చేశాడు భరతుడు భారద్వాజ మహర్షికి. ఆ తర్వాత ఇలా అంటూ ఉన్నాడు భరతుడు, ఓ మహర్షి, ఇదిగో మా అమ్మ కౌసల్యమ్మ ప్రక్కన ఎడమవైపున అమ్మను పట్టుకొనే ఉన్నటువంటి, అమ్మను కాపాడుకుంటూ ఉండేటటువంటి తల్లి సుమిత్రమ్మ, అశ్వినీ దేవతలతో సమానమైనటువంటి వీరులైనటువంటి లక్ష్మణ శత్రుఘ్నులను కన్నటువంటి తల్లి ఈ తల్లి సుమిత్రాదేవి. ఓ మహర్షి, ఇక ఆ ప్రక్కన ఉన్నది కదా ఆమె నా తల్లి. ఎవరి వలనైతే సీతారామ లక్ష్మణులు అడవికి పంపబడి ప్రాణ సంకట స్థితి కలిగించబడిందో అదిగో ఆమె నా తల్లి. ఓ మహర్షి, ఎవరి వలనైతే కొడుకులు దూరమై దశరథ మహారాజు ఏడ్చి ఏడ్చి స్వర్గస్థుడయ్యాడో అదిగో ఆమె నా తల్లి. ఓ మహర్షి, ఎవరైతే ఎప్పుడు కోపంగానే ఉంటారో అదిగో ఆమె నా తల్లి. ఓ మహర్షి, ఎవరైతే ఎప్పుడు దృప్తాం శుభగమానినీం, గర్వంగా ఉంటూ నాకంటే గొప్ప అందకత్తె లోకములో లేనే లేదు అని అనుకుంటుందో అదిగో ఆమె నా తల్లి. ఓ మహర్షి, ఐశ్వర్యకామాం కైకేయీం, ఎవరైతే ఎప్పుడు సుఖాల మీద సంపదల మీద ఆశ కలిగి ఉంటుందో అదిగో ఆమె నా తల్లి కైకేయి. ఓ మహర్షి, అనార్యాం ఆర్యరూపిణీం, పూజింపదగినది కాదు మా తల్లి, గౌరవింపదగినది కాదు నా తల్లి కైకేయి, అయినా ఎంతో పెద్ద యోగ్యురాలిగా కనిపిస్తోంది పైకి. చూశారా మా తల్లి? ఓ మహర్షి, క్రూరమైనటువంటి స్వభావము, ఎప్పుడు పాపబుద్ధి కలిగి ఉండేటటువంటిదే నా తల్లి ఈ తల్లి కైకేయి. ఓ మహర్షి, నాకు కలిగినటువంటి ఈ కష్టానికంతటికి కూడా యతో మూలం హి పశ్యామి వ్యసనం మహత్ ఆత్మనః, మొత్తం ఈ కష్టానికంతటికీ కూడా ఈ సంకటానికి అంతటికీ కూడా కారణం ఈ కైకేయి అని భరతుడు భరద్వాజ మహర్షికి చెప్పి కన్నీరు కారుస్తూ బాష్పగద్గదయా గిరా, పాపం భరతుడి మాట తొట్రుపడుతోంది, కన్నీరు కారుస్తూ ఉన్నాడు. గొంతంతా గద్గదమైపోయింది భరతుడికి, కళ్ళు ఎర్రబడ్డాయి భరతుడివి. క్రుద్ధో నాగ ఇవశ్వసన్, కోపములో ఉన్నటువంటి పాము ఏ రకంగా బుసలు కొడుతుందో ఆ రకంగా భరతుడు నిట్టూరుస్తూ ఉన్నాడు. ఆ భరతుడు చెప్పిన మాటలన్నీ విన్న తర్వాత భారద్వాజ మహర్షి భరతుడితో ఈ రకంగా అంటూ ఉన్నాడు. సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి,
సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3ంటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.